సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లకడి కపుల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. విజయవాడ, హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఫుల్ రష్ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లకడి కపుల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. విజయవాడ, హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఫుల్ రష్ కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లకడి కపుల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. విజయవాడ, హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఫుల్ రష్ కనిపిస్తోంది. డీటెయిల్స్ రత్నకుమార్ అడిగి తెలుసుకుందాం. రత్న, నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎట్లా ఉంది? సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్ళేటువంటి నగరవాసుల ప్రయాణాలతో హైదరాబాద్లోని ప్రధాన రోడ్లన్నీ కూడా ఫుల్ రష్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బీ వద్ద ఇక్కడ ఆ పరిస్థితి ఒకసారి చూడొచ్చు. మెయిన్ ఇటు ఆంధ్రాకి వెళ్ళేటువంటి వ్యక్తులకు సంబంధించి ఇది ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. ఈ బస్ స్టాప్ నుంచే కొన్ని వందలాది మంది ఇక్కడ నుంచి కూడా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు కూడా ఎప్పుడూ సిద్ధం అవుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే గత 5 గంటల నుంచి కూడా హెవీ రష్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాల మూమెంట్ కూడా చాలా స్లోగా కనిపిస్తుంది. సాయంత్రం ఇటు ఒకవైపున ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రయాణికులు, అలాగే సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రయాణికులు అందరితో కూడా ఇటు నేషనల్ హైవే 65 మొత్తం విజయవాడ, హైదరాబాదు మెయిన్ రోడ్ అంతా కూడా హెవీ క్రౌడ్తో ఫుల్గా వాహనాలతో చాలా రష్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి ట్రాఫిక్ పోలీసులు ఒకవైపున బారికేడ్స్ను ఏర్పాటు చేసి ఇక్కడ కొంతవరకు ట్రాఫిక్ను కొంత క్లియర్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఇక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్లో పాల్గొని వాహనాలను కూడా కొంత క్లియర్ చేస్తూ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే బస్ స్టాప్ల వద్ద మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రయాణికులు ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్ళడానికి తాము బుక్ చేసుకున్నటువంటి బస్సుల ఏదైతే పికప్ పాయింట్ ఉంటుందో ఆ పికప్ పాయింట్ల వద్ద తాము బుక్ చేసుకున్నటువంటి బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. మరోవైపున ఎవరైతే ప్రయాణికులు వస్తుంటారో ఈ ప్రయాణికులందరికీ కూడా ఎటువంటి అంటే తాము బుక్ చేసుకున్నటువంటి బస్సులకు సంబంధించి కావచ్చు, లేకపోతే తాము వెళ్ళేటువంటి ఆ ప్లేస్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా మరోవైపున ఆర్టీసీ అధికారులు కూడా కొన్ని హెల్పింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు కొంత అందుబాటులో ఉంటూ వాళ్లకు కొంత సాయం చేస్తూ కూడా బస్సులకు సంబంధించి తాము ఆ టైమింగ్స్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా హెల్ప్ సెంటర్ల నుంచి కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఇక్కడ పికప్ పాయింట్లకు వచ్చేటువంటి బస్సులకు, అలాగే లోకల్గా వెళ్ళేటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనాలను ఎప్పటికప్పుడు కూడా డైవర్ట్ చేస్తూ ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది, అలా ఇటు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కూడా ఈ ట్రాఫిక్ క్లియరెన్స్లో పాల్గొని ఎక్కడికక్కడ ఇటు ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ను కొంత ఇక్కడ నుంచి కొంత క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం కేవలం ఇక్కడ కేపీహెచ్బీలో మాత్రమే కాదు, మియాపూర్, కేపీహెచ్బీ, అలాగే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, లకడి కపుల్, ఎల్బీ నగర్ ఈ ప్రధాన మెయిన్ రూట్ అంతా కూడా ఫుల్ బిజీగానే కనిపిస్తుంది. వరుసగా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైతే బస్సులు స్టార్ట్ అయ్యేటువంటి సమయం కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ను జారీ చేస్తూ కూడా కొంత ఎటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇక్కడ ఆ పోలీసులు కొంత ఎప్పటికప్పుడు ఇక్కడ వాహనాలను దారి మళ్లించేటువంటి పనులు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపున తమ బుక్ చేస్తున్నటువంటి బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు తమ పికప్ పాయింట్స్ వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఈ సంక్రాంతి పండుగ సమీపించేంత వరకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్లో సగం అంటే అసలు పండుగ సందర్భంగా సగం నగరం ఖాళీ అవుతున్నటువంటి పేరు ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే కొన్ని దాదాపు ఇక్కడ
ఇక్కడ కేవలం మనం ఉన్నటువంటి ఈ కేపీహెచ్బి స్టేషన్ నుంచే దాదాపు 600 బస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది తెలియజేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు లోకల్గా వెళ్ళేటువంటి వాహనాలకు కొంత ట్రాఫిక్ను క్లియర్ చేస్తూనే ఇటు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వ్యక్తులకు కూడా కొంత ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కొంత ఇప్పుడు ఇటు లోకల్గా ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ కూడా తమ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సిటీ బస్సుల కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్ల వద్ద పరిస్థితి మొత్తం కొంత రష్గా కనిపిస్తూ మనకు మెయిన్ రోడ్డు విజయవాడ హైదరాబాదు ప్రధాన రహదారి రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. యశోద.